విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. స్కిల్ వర్సిటీని మీరే నడపాలి, మీ చేతుల్లో పెడుతున్న మీ బ్రాండు వాల్యూని యూనివర్సిటీకి తీసుకురావాలి. వర్సిటీ బోర్డు చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాతో సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో బోర్డు ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో సమావేశం. యూనివర్సిటీ కార్పస్కు సహకరించాలి, భవన నిర్మాణంలో భాగస్వాములు కావాలి, శిక్షణ పొందిన వాళ్ళకు మీరే ఉద్యోగాలు ఇవ్వాలి, స్పోర్ట్స్ వర్సిటీకి బడ్జెట్లో 1000 కోట్లు సీఎం చెప్పిండు. వచ్చే నెల నుంచి గచ్చిబౌలిలో స్కిల్ తరగతులు, హెల్త్ కేరు, లాజిస్టిక్స్, ఈ కామర్స్లో కోర్సులు. 2 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అర్హులైన వారందరికీ ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఇలా క్యాబినెట్ భేటీ కూడా ఉంది. ఇది ఈ పక్కన కూర్చున్న ఆయన ఆనంద్ మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల చైర్మన్. ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడు? స్కిల్ వర్సిటీని మీరే నడపాలి అంటాడు. అంటే ప్రభుత్వం నడపాలన్నా ఒక ప్రైవేటు పారిశ్రామికవేత్తల చేతిలో పెడతారా? మరి ప్రైవేటు పారిశ్రామికవేత్త చేతిలో పెట్టేది అది ప్రైవేట్ యూనివర్సిటీయా, ప్రభుత్వ యూనివర్సిటీయా? కొన్ని వందల ఎకరాలు దానికి భూమిని, ప్రభుత్వ భూమిని కేటాయించారు, కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తున్నారు. కానీ మళ్ళీ ఆయన చేతిలో పెడుతున్నారు. ఎందుకు ఆయన చేతిలో పెట్టే మతలబ్ ఏంది అది? ఇప్పుడు మన రాష్ట్రంలో యూనివర్సిటీలు నడవట్లేదా? ప్రభుత్వంలో ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ లేదా, కాకతీయ యూనివర్సిటీ లేదా, ఇట్లాంటి యూనివర్సిటీలు నడవట్లేదా? దాదాపు 16 యూనివర్సిటీలు ఉన్నాయి. మరి వీళ్ళందరికీ లేని నైపుణ్యం, వీళ్ళందరికీ సమర్థత ఈయనకేముందో కానీ ఆయనకు అప్పచెప్పడానికి తాతాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఈ స్కిల్ యూనివర్సిటీ అనక ఉన్న మతలబ్ ఏంది? నిజంగానే ఈ స్కిల్ ప్రజలకు ఉపయోగపడే స్కిల్లా, మీకు ఉపయోగపడే స్కిల్లా అనేది అర్థం కాని పరిస్థితి. మహీంద్రా అండ్ మహీంద్రాకి సంబంధించి వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీ ఉంది, మహీంద్రా యూనివర్సిటీ సంస్థలు ఉన్నాయి. మరి ఆయన చేతిలోనే పెట్టడానికి కారణం ఏంది? ఆయన ఒక్కడే ఉండా పారిశ్రామికవేత్త? నిజంగానే ఒకవేళ పారిశ్రామికవేత్తకి ఇవ్వాలంటే వాళ్ళకొక్కడికే బ్రాండ్ ఉందా? ఏమంటుండు? మీ బ్రాండ్ మీ చేతిలో పెడుతున్నాము, ఈ బ్రాండ్ వాల్యూని యూనివర్సిటీకి తీసుకురావాలి. ఎవడో ప్రైవేటు వాడికి సంబంధించిన బ్రాండ్ వాల్యూని యూనివర్సిటీకి తీసుకురావడం కాదు. ప్రభుత్వం ఒక వ్యవస్థ, యంత్రాంగం, పెద్ద యంత్రాంగం, ఆఫీసర్లు ఉంటారు. మీకు చేతగాంది ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది బ్రాండు? మీకు చేతగాంది ఆయన ఎట్లా చేస్తాడు? అంటే దీని వెనకేదో ఒప్పందాలు ఉన్నాయి, దీని వెనకేదో కథ ఉంది అనేది అర్థమవుతుంది. ఆయన చేతిలో పెట్టమైంది ప్రభుత్వ భూమిని, ప్రభుత్వానికి సంబంధించి డబ్బుల్ని వెచ్చించి, ప్రభుత్వంలో లేరు ఆఫీసర్లు, వాళ్ళని ఒక వీసీగా పెట్టి, ఛాన్సలర్గా పెట్టి నిర్వహించుకోలేరా? ఆయన చేతిలో పెట్టే కార్యక్రమం ఉందంటే దీని వెనకేదో కథ ఉంది, మతలబు ఉంది అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆయన బ్రాండ్ అట ప్రభుత్వం అడాప్ట్ చేసుకోవాలట. అంటే ప్రభుత్వం కంటే ఎబో ఉన్నాడు ఆయన. ఇది మొత్తానికి ఏంటంటే ప్రైవేటీకరణ చేయడం, దానిలో స్కిల్ యూనివర్సిటీ ఉండదు, ఉండదు. దీన్ని ప్రైవేటీకరణ చేసి ప్రైవేటుగా డబ్బులు ఎవడు కడితే వాడికి అడ్మిషన్లు ఇస్తారు. పారిశ్రామికవేత్తలు రండి సహకరించండి అంటారు. ఉట్టినే సహకరిస్తాడు పారిశ్రామికవేత్త. వాడు డబ్బులు రూపాయి పెట్టినండి ఇంకో రూపాయి సంపాదించడానికి చూస్తారు తప్ప ఉట్టినే వస్తారా? పారిశ్రామికవేత్తలతో సమావేశం యూనివర్సిటీ కార్పస్కి సహకరించాలట, భవన నిర్మాణానికి సహకరించాలట. సహకరించారు అంటే కథ వాళ్ళ పాత్ర ఉన్నట్టే, వాళ్ళ లాభాలు గుంజాల. ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. ఇంకోటి, బిట్టు తలదేస్తే నా ఆస్తి రాసిస్తా, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్. రాహుల్ ఉగ్రవాద అంటూ కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఫైరు. బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతుంటే కేంద్ర హోంశాఖ ఏం చేస్తుందని ప్రశ్న. ఖానాపూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సంబంధించి అతి సామాన్య టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిపించింది బొజ్జు పటేల్. ఆయన నిన్న చాలా కీలకమైన, అంటే సెన్సేషనల్ కామెంట్ చేసిండు. రాహుల్ గాంధీ పైన బీజేపీ కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఉండి బీజేపీ నాయకుడు ఉన్న రవనీత్ బిట్టు అనేవాడు వ్యాఖ్యలు చేసిండు. రాహుల్ గాంధీ సంబంధించి నాలుక తీసుకొస్తే కోసి రివార్డు ఇస్తా 8 లక్షల రూపాయలని ప్రకటించిండు. దానికి కౌంటర్గా ఈయన గట్టిగానే మాట్లాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఒక దేశానికి ప్రతిపక్ష నాయకుడు, ఈ భారతదేశంలో ఒక ముఖ్యమైన పార్టీకి సంబంధించి కీలకమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉంది. అంత ఈజీగా ఆయన ఉగ్రవాది అని ఎట్లా కామెంట్ చేయడం? కేంద్ర మంత్రి హోదాలో ఉండి, వాస్తవంగా వాడు కేంద్ర మంత్రికి పనికిరాడు అట్లాంటి వ్యాఖ్యలు చేసేటోళ్ళు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి నాలుకలు తీసుకురండి రివార్డులు ఇస్తా అంటే మీరు కేంద్ర మంత్రియా లేకపోతే వీధి రౌడియా అనే పరిస్థితికి వద్ది. మీరు ఒక ప్రోటోకాల్ పాటించరా? డైరెక్ట్గా అన్నాడు. దానికి కౌంటర్గా గట్టి మాట చెప్పిండు. ఆ బిట్టు అనేటువంటిది తల తీసుకొస్తే నా ఆస్తి కూడా రాసిస్తా అని గట్టిగా చెప్పిండు. ఇది ఒక వార్త.
ఇంకోటి కౌలు రైతు యజమాని మాట్లాడుకోవాలి. రైతు భరోసాపై వ్యవసాయ మంత్రి తుమ్మల పంట పండించే వారికి ఆర్థిక చేతి ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని వెల్లడి. అయిపోయా. కౌలు రైతులకు మేము వస్తే డబ్బులు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కౌలు రైతుల్ని అన్యాయం చేసింది, కౌలు రైతులను గుర్తించలేదంటారు, మేనిఫెస్టోలో పెడుతుంది. ఇవాళ ఏం చెబుతారు? రైతు భరోసా పైన కౌలు రైతుని భూమి యజమాని మాట్లాడుకోవాలట. అదే అయిద్దా? మాట్లాడుకుంటారా? ఎవడని ఎంటడా? ఏ భూ యజమాని ఎండో. అది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు కాబట్టే కేసీఆర్ దాన్ని వదిలేసిండు. మీరు ఏదైనా ఉంటే కౌలు రైతులను ఎట్లా గుర్తించాలో గుర్తించి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం చేయాలి తప్ప యజమాని కౌలు రైతు కూర్చొని డిస్కస్ చేసి రైతు భరోసా పైన నిర్ణయం తీసుకోవడం అనేది అయ్యే పని కాదు. అది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. అది అందరూ తెలిసింది. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఇవాళ చల్లటి కబురు ఇవాళ చెప్తుండు. సావు కబురు చల్లగా చెప్పినట్టు ఢిల్లీలో పోయి చెప్తుండే దేశ రాజధానిలో ఒక సెమినార్లో. యజమాని అట కౌలు రైతు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అంటే జుట్లు పట్టుకొని కొట్లాడుకోండి అని చెప్తుండు. అయితే అది ఇక ఈ మాత్రం కేసీఆర్ చేయలేకపోయిందా? మరి యజమాని మీరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి అని. మీరేదో కౌలు రైతులను గుర్తించి వాళ్ళ కార్డులు ఇచ్చి లోన్లు ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, రైతు బీమా కల్పిస్తాం అంటారు. ఇవాళ వచ్చే మళ్ళీ రైతుల మీద వాళ్ళకి జుట్లు ముడిపెట్టే కార్యక్రమం చేస్తారు. ఇది పద్ధతి కాదు. ఇవన్నీ ఆంధ్ర న్యూస్ రాసింది, ఆంధ్రజ్యోతి. వెలుగు పేపర్ చూద్దాం. దిగుమతులే దిక్కు, చుక్కల్లో రేట్లు, బగ్గుమంటున్న కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు. రాష్ట్రంలో 1.5 ఎకరాల సాగు భూములున్న పండేది పత్తి, వరే. 60% కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నాడే. పప్పులు, మిల్లెట్స్కు డిమాండ్ ఉన్న మన దగ్గర సాగు చేస్తలే. మార్కెట్ను గుప్పెట్లో పెట్టుకొని శాసిస్తున్న దళారులు. 10 ఏళ్లలో కూరగాయలు, పప్పు ధాన్యాల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. దిగుమతులే దిక్కట, చుక్కల్లో రేట్లట. కూరగాయలు, పప్పు దినుసులు అంటే రోజువారీగా మనుషులు వాడుకునే, కుటుంబాల్లో వాడుకునే నిత్యావసరమైన వస్తువులు, తినుబండారాలకు సంబంధించి కూరగాయలు కావచ్చు, బియ్యం కావచ్చు, మిగతా పప్పు, ఉప్పు కావచ్చు, వీటన్నిటికి వాస్తవంగా డబల్ రేట్లు పెరుగుతున్న వాటిని కంట్రోల్ చేసే నాదుడు లేడు. కూరగాయల మార్కెట్కి సామాన్యులు వెళ్తే దిక్కులు చూడాల్సిన పరిస్థితి వద్ది. ఎక్కడ తక్కువ వద్దని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలామంది పాపం కూరగాయలు కొనాలంటే భయపడే పరిస్థితులు ఉంది ఇవాళ ప్రజలు. కేజీ 80 రూపాయలు, 100 రూపాయలు ఒక్కొక్క ఏ కూరగాయ తీసుకున్నా. ఇక ఆ పరిస్థితి ఉంది అంటే దానికి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం దిక్కే తప్ప ఇక్కడ పంట పండట్లేదు. 60% పైగానే వరి, పత్తి తప్ప మిగతా కూరగాయలు ఇట్లాంటి పండిట్లేదు. దానికి సంబంధించి ప్రభుత్వం ప్రోత్సహించాలి. ప్రభుత్వం రైతులను ఎడ్యుకేట్ చేయాలి. ప్రభుత్వం గాలికి వదిలేసింది. వాళ్ళ సావు వాళ్ళు దత్తరు. 100 రూపాయల 120 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. రేపు పత్తిలో ఉంది కాబట్టి దానికి ఏంది అనేది పరిష్కారం చుట్టలే. ఇది ఒక వార్త. 2 నుంచి రేషన్ కార్డులకు అప్లికేషన్లో కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ సీఎం చెప్పిండు. 2వ తారీఖు అక్టోబర్ 2 నుంచి అట రేషన్ కార్డులకు దరఖాస్తులట. మళ్ళీ ఇదేందో కొత్త కథ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 26, 27 నుంచి దాదాపు 6 రోజుల పాటు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు. దాంట్లో రేషన్ కార్డు అనేది కూడా ఉంది. ఒకటి టిక్ పెట్టుకోవాలి, దరఖాస్తు చేసుకోన్నారు. మరి మళ్ళా కొత్త దరఖాస్తులు ఏంది? ఆ దరఖాస్తులు ఎడిపోయినాయి. అసలు ప్రజాపాలన దరఖాస్తులు ఉన్నాయా, పోయినాయా, దాని స్టేటస్ ఏంది? దాంట్లో ఒక 6, 7 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్లలో ఏ ఆప్షన్ యాక్సెప్ట్ అయింది, ఏది కాలేదు. మరి అసలు దాని ఆన్లైన్లో పోర్టల్ పెడతామన్నారు, ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అన్నారు. దానికి మెసేజ్లు వస్తాయన్నారు, మెసేజ్ లేదు, మను లేదు, ఆన్లైన్ పోర్టల్ లేదు. అది ఎడిపోయిందో దిక్కు లేదు, దానికి మొక్కు లేదు. ఇవాళ మళ్ళా దరఖాస్తుల కార్యక్రమం, మళ్ళీ జిరాక్సులు, మళ్ళీ ఆఫీసుల చుట్టూ ప్రజలను తిప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఇది 2 నుంచి అయితే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులట. రేవంత్ విజన్ ఉన్న నాయకుడు. స్కిల్ యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా. స్కిల్ యూనివర్సిటీ ఆలోచన గొప్పదని ప్రశంస. రేవంత్ విజన్ ఉన్న నాయకుడు. మరి ఆయన విజన్ ఉన్న నాయకుడు అయితే నీ చేతులు ఎందుకు పెట్టాలి? స్కిల్ యూనివర్సిటీ ఆయనే చేయొచ్చుగా. ఎస్, మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే మీకు ఒక చైర్మన్ గిరి ఇచ్చిండు కాబట్టి మీకు విజన్ ఉన్న నాయకుడు కనపడతారు. ఆ విజన్ ఏందో ప్రజలకు ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి. మీకు ఉపయోగపడదు, మీకు ఒక పదవి వచ్చింది కాబట్టి మీరు విజన్ ఉన్న నాయకుడు అంటారు. నిజంగానే విజన్ ఉండి సమర్థత ఉంటే ప్రభుత్వ ఆధారంలోని స్కిల్ యూనివర్సిటీ నిర్వహించవచ్చు కదా. ఒక ప్రైవేట్ సంస్థ కట్టబెట్టి మీ బ్రాండ్ను మాకియండి ప్రభుత్వానికి అనే పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి. రేవంత్ విజన్ ఉన్న నాయకుడు అంటాడు. నిందితులు విదేశాల్లో, కేసులు పెండింగ్లో. ముందుకు సాగని ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్ కేసులు.
లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు, పెండింగ్లో రెడ్ కార్నర్ నోటీసులు, నిందితులు ఇండియాకు వస్తేనే విచారణ కొనసాగే ఛాన్సు. అది అంతే ఉంటుంది. బడాబాబులు డబ్బులు కోట్ల రూపాయలు మెక్కినోళ్ళు, తప్పులు చేసినోళ్ళు మంచి విదేశాల్లో సేదతీరుతారు. సామాన్యుడు ఎవడన్నా బతకడానికి ఒక 50 గజాలు ఇల్లు వేసుకుంటే బుల్డోజర్లు పెట్టి హైడ్రా పేరుతో కూలుస్తారు. వాళ్ళు అక్కడ మంచిగా ఉన్నారట, కేసులు పెండింగ్లో ఉన్నాయట, కోర్టులు వ్యవస్థ వెయిట్ చేయాలి వాళ్ళ కోసం. వాడు విదేశాల్లో పోయి ఎంజాయ్ జలసాలు చేస్తుంటే ఇక్కడున్న వ్యవస్థలన్నీ వెయిట్ చేయాలి, ఆయన ఎప్పుడు వస్తారా చూద్దామని. ఇది పరిస్థితి. ఆయన ఒక విఐపి గెస్ట్ లేక ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసే పరిస్థితి తప్పక చేసేది ఏమీ లేదు. రెడ్ కార్నర్ నోటీసులు అట, లుక్అవుట్ నోటీసులు ఉంటే ఎటపోయింది దేశం విడిచి ఒక్కొక్కడు. ఫోన్ ట్యాపింగ్ అట, ఈ కథలన్నీ ఎడిపోయినాయి. మంచిగా తప్పించుకొని వాళ్ళు తిరుగుతున్నారు. సామాన్లు లేదని చిన్న తప్పు చేస్తే జైలు పంపించే పరిస్థితి. ఇది ఒక వార్త. రైతు భరోసా వ్యవసాయం చేసేటోళ్ళకే ఇదే ప్రభుత్వం ఆలోచన. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెబుతుండు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ప్రతి పంటకు ప్రతి రైతుకు బీమా వర్తించేలా 3,000 కోట్లతో ఇన్సూరెన్స్. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి. రైతు భరోసా వ్యవసాయం చేసేటోళ్ళకేనట ఇదే ప్రభుత్వ ఆలోచన. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. రైతు భరోసా వ్యవసాయం చేసేటోడికి ఇవ్వాలని వ్యవసాయస్తులు కూడా అంటున్నారు. మరి ఆ వ్యవసాయం చేసేటోళ్ళని ఎట్లా గుర్తిస్తారు? ఇలా 10 ఎకరాలు 20 ఎకరాలు ఉండి వాళ్ళు వెల్ సెటిల్డ్ ఉన్న వాళ్ళు టౌన్లో సిటీలో ఉంటున్నారు. దాన్ని చేసేది వాళ్ళు కాదు, అక్కడ కౌలు రైతు చేస్తారు. కానీ కౌలు రైతుకి ఇవాళ వ్యవసాయం చేసేది కౌలు రైతుకి ఇస్తారా అంటే మీరేం చెప్తున్నారు? యజమానిని కౌలు రైతు మాట్లాడుకోవాలంటండి. ఎట్లయితే మరి వ్యవసాయం చేసే వాళ్ళకి ఎట్లా వస్తుంది రైతు భరోసా? ఏ పద్ధతిలో వస్తుంది? మీరు మళ్ళీ ఇంకోటి ఏంది, ఇదే ప్రభుత్వ ఆలోచన. మంచిదే ప్రభుత్వ ఆలోచన. రైతులకే ఇవ్వాలి, పంట పండించేటోళ్ళకే ఇవ్వాలి. ఆ పంట పండించేటోళ్ళని గుర్తించేది ఎట్లా? కొంతమంది భూ యజమానులు పంట పండిస్తున్నారు, కొంతమంది భూ యజమానులు పంట పండిట్లే, కొంతమంది కౌలు రైతులకు ఇస్తున్నారు. వాళ్ళను గుర్తించితేనే కదా వ్యవసాయం చేసేటోళ్ళకి ఇచ్చినట్టు అయ్యేది. ఇది ఆయన చెప్పిండు. మరి వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలంటాడు. మాట్లాడుకుంటే ఇదయ్యేది కాదు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. అసలు చెప్పందోడు ఈ భారతదేశంలో 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రైతుల సంక్షేమానికి కట్టుబడలేము, రైతు సమస్యలపైన మాకు దృష్టి లేదు అని చెప్పని పార్టీ, చెప్పని ప్రభుత్వం ఏదైనా ఉందా? లేదు. అటు కేంద్రంలో కానీ రాష్ట్రాలలో కానీ ఏ పార్టీ వచ్చినా మేము రైతుల కోసమే అంటారు. ఏ పార్టీ వచ్చినా రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటారు. ప్రభుత్వం అదే అంటది, పార్టీలు అదే అంటాయి. మరి ఎక్కడ పోయారు రైతులు? ఏంది ఇవాళ రైతుల పరిస్థితి? ప్రతి పార్టీ ప్రభుత్వం ఇదే చెబుతుంది, కానీ రైతులకు న్యాయం జరగట్లేదు. ఇవాళ రైతు పండించిన పంటకు రైతు ధరను నిర్ణయించే స్థాయిలో లేడు. దౌర్భాగ్యమైన పరిస్థితి. 365 రోజులు కష్టపడి పండించి దివాలుగా అమాయకంగా బిక్కమ్మకం వేసుకొని చూడాల్సిన పరిస్థితి. ఏ ధర పెడతారో అని దళారీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది మీరు రైతుకు సంక్షేమానికి కట్టుబడిన పార్టీలు ప్రభుత్వాలు ఎడిపోయినాయి? ఏమి న్యాయం జరిగింది? ఇవాళ కడాన తాగే నీళ్లని ప్యాకేజ్ చేసి కిన్లే, బిస్లరీ లాంటి సంస్థలు 20 రూపాయలు ఎంఆర్పి పెట్టి అమ్ముతున్నాయి. మన కళ్ళ ముందు ఉన్న నీళ్ళనే ప్యాకేజ్ చేసి ప్రాసెస్ చేసి దానికి కూడా ఎంఆర్పి ఉంది. ఊడ్చే చీపిరికి ఉంది, బాత్రూమ్లు క్లీన్ చేసే బ్రష్కి కూడా ఎంఆర్పి ఉంది. కానీ రైతు పండించే పంటకు లేదు. ఇవాళ రైతు పండించే పంట రైతు మీద ఆధారపడి విత్తనాల కంపెనీలు ఉన్నాయి, ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్, అదేవిధంగా స్ప్రే కంపెనీలు, అనేక పరికరాలు, ట్రాక్టర్లు, రైతు వ్యవసాయం చేయడానికి కావాల్సిన పరికరాలకు సంబంధించిన కంపెనీలు అన్నీ కూడా ఎంఆర్పి ధరతోనే రైతుకి ఇస్తాయి. కానీ రైతు పండించిన తర్వాత ఇచ్చేదానికి ఎంఆర్పి నిర్ణయించే అధికారం రైతుకు లేదు. ఏంది మీరు కట్టుబడి ఉండే సంక్షేమం? ఏ పార్టీ అన్నది, ఏ పార్టీ, అన్ని పార్టీలు అదే పరిస్థితి. అందరూ రైతు సంక్షేమం కోసమే ఉంటారు. కానీ రైతు పండించిన ధాన్యానికి, పంటకి రైతు నిర్ణయించే పరిస్థితి లేదు ధర. రైతు పండించిన ధాన్యాన్ని సూపర్ మార్కెట్లో పెట్టి ప్యాకేజ్ చేసి ఎంఆర్పి పెడతారు ఇవాళ డీమార్ట్ లాంటి సంస్థలు. రైతుకి ఎందుకు లేదు ఆ స్వేచ్ఛ? రైతుకి ఎందుకు లేదు ఆ హక్కు? మరి ఇంతమంది రైతు సంక్షేమం కోసం ఇన్ని పార్టీలు, ఇన్ని ప్రభుత్వాలు ఉంటే ఎడిపోయింది ఇది. రైతు వాడే పరికరాలు, పనిముట్లు, విత్తనాల కంపెనీలు, విత్తనాలు, ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్ ఎంఆర్పికి కొంటున్నప్పుడు రైతు కూడా అమ్మేదానికి ఎందుకు ఎంఆర్పి లేదనే ఒక సోయి కానీ, ఒక విధానం కానీ పార్టీలకు, ప్రభుత్వాలకు లేదు. దానిపైన శ్రద్ధ లేదు. రైతుకు కూడా ట్రైనింగ్ ఇస్తే ఎందుకు ప్రాసెస్ చేసుకోడు, ప్యాకింగ్ చేసుకోడు, ఎంఆర్పికి ఎందుకు అమ్మడు? ఇది అలా జరుగుతుంది. మనకు డీమార్ట్ లాంటివి చూస్తే రైతులు పండించిన పెసలు, రైతులు పండించిన పల్లీలు, రైతులు పండించిన అనేక ధాన్యానికి ప్యాకింగ్ చేసి ఎంఆర్పి పెడతారు, ఆడ బోర్డు పెట్టి.
కానీ రైతుకు ఆ స్వేచ్ఛ లేదు, ఆ హక్కు లేకుండా అయిపోయింది. ఇక దానికి మీరు నిజంగానే ఎవరన్నా పార్టీ కానీ ప్రభుత్వం మేము రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామంటే అది చేయాలి. అందరూ చెప్తారు. ఇది వెలుగు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. వెండి తెరపై డర్టీ పిక్చర్, తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల కలకలము, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఆరోపణలు, అరెస్టుతో దుమారం, తమకు హేమా కమిటీ కావాలంటూ వెల్లువెత్తున్న డిమాండ్లు, వెలుగులోకి రాని ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కమిటీ నివేదిక, ప్రభుత్వం స్పందించాలంటూ వినతులు, జానీ మాస్టర్ బాధితురాలికి మద్దతుగా ఇచ్చిన గాయని చిన్మయి, సినీ పెద్దలు ఇప్పటికైనా త్రివిక్రమ్ శ్రీనివాసును ప్రశ్నించాలన్న నటి పూనం కౌర్, జానీ మాస్టర్ అరెస్ట్ నేపథ్యంలో ఎక్స్లో నటుడు జనసేన నేత నాగబాబు పోస్టులు పెట్టిండట. ఎండి తెరపై డస్టీ పిక్చర్, వాస్తవంగా డర్టీ పిక్చర్ ఇది బయటపడ్డోడు దొంగ. బయటపడ్డోళ్ళు అంతా దొరలు చాలామంది ఉన్నారు. సినీ నటుల్ని, అమ్మాయిల్ని, మహిళల్ని వేధించేవాళ్ళు చాలామంది సినీ పరిశ్రమలో ఉన్నారు. అది బయటికి రాని పరిస్థితి. వాళ్ళు ఆఫర్ల కోసం నోరు కట్టేసుకొని, నోరు కుట్టేసుకొని చాలామంది మహిళలు చాలామంది ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక అట్లాంటి వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఏదైతే మాలీవుడ్లో ఎట్లయితే హేమా కమిటీ, జస్టిస్ హేమా కమిటీ వేసి మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలు, అగాత్యాలకు సంబంధించి రిపోర్ట్ ఎట్లయితే ఇచ్చారో ఇక్కడ కూడా చేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ద వాయిస్ ఆఫ్ ఉమెన్ కమిటీ నివేదికను కూడా బయట పెట్టాలి. అది ఎప్పుడో చేశారు మన దగ్గర కూడా, తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు సినీ ఇండస్ట్రీలో ద వాయిస్ ఆఫ్ ఉమెన్ అనే దాన్ని చేశారు. కానీ నివేదిక లేదు, బయట రావట్లే. ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? సినీ రంగంలో ఉన్న పెద్ద పెద్ద బడాబాబుల చేతిలోకి పోయి ప్రభుత్వం బెండ్ అయిద్దా, నిజంగానే మహిళల పక్షాన్ని నిలబడిద్దా అనేది ఇప్పుడు చూడాలి. ప్రజాభవన్ చుట్టూ కంచెలేందుకు కేటీఆర్ చెప్తుండు. ప్రజాభవన్ చుట్టూ కంచెలేందుకు? మీరు కాదు అడిగేది నాయన, నీకు లేదు అర్హత. అసలు ఆ ప్రజాభవన్ కట్టించింది మీరు. ప్రజాభవన్ ప్రగతి భవన్, దాని చుట్టూ కంచెలు కాదు, మీరు మొత్తం నిర్మాణాలు చేశారు, పెద్ద పెద్ద గోడలు కట్టారు, ఇనప కంచెలు పెట్టి 20 అడుగులు ఇనప కంచెలు వేసి కట్టారు మీరు 10 ఏళ్ళు. ఇవాళ నువ్వు ప్రజాభవన్ చుట్టూ ఏమంటున్నా కంచెలు ఎందుకంటే మీరు అడిగేది పెట్టిందే నువ్వు. మళ్ళీ ఇవాళ నువ్వు అడిగితేట ఆయన ఏంటంటే నిన్న రైతులు రుణమాఫీ కాని రైతులు ప్రజాభవన్ ముట్టడికొస్తే కంచెలెట్టేత్తడు ఆహ్వానించాలి కదా, నువ్వు ఎప్పుడన్నా ఆహ్వానించినవా? ఎస్, రైతుల సమస్యని ప్రభుత్వం దృష్టి పెట్టాలి, పిలవాలి, మాట్లాడాలి, అది దాంట్లో తప్పు లేదు. కానీ ఆ నైతిక హక్కు కేటీఆర్కి లేదు. అసలు ధర్నా చౌక్ వద్దు, ప్రజా దర్బార్ వద్దు, ప్రజల్లో మమ్మల్ని వచ్చి కలవద్దు అని చెప్పి పెద్ద పెద్ద కోటలు లాంటి గోడలు కట్టుకొని నువ్వు 10 ఏళ్ళు పరిపాలన చేసి ఇవాళ ప్రజాభవన్ చుట్టూ కంచెలు ఎందుకంటే కంచెల సృష్టికర్తవే నువ్వా. ఆ కంచెలను బద్దలు కొట్టింది, ప్రజాపాలన పెట్టింది డిసెంబర్ 7 నాడు వీళ్ళు పగలగొట్టారు. ఇవాళ నిన్న ధర్నాగా జరిగింది కాబట్టి, ముట్టడి ఉంది కాబట్టి పోలీసులు సహజంగా చేసే కార్యక్రమం కంచెలేస్తారు. మీరు ఇవాళ రైతుల పక్షాన్ని ముసలి కన్నీరు గారుతారు అనేది రైతులు అనుకుంటున్నారు. మీకు లేదా నైతిక హక్కు? మీరు ఖమ్మంలో పచ్చి బాలింతని జైలుకు పంపారు, రైతు ఉద్యమం చేస్తాను, పచ్చి బాలింతని చూడకుండా బేడీ లేచి పంపారు. మీకు అవన్నీ క్షమాపణ చెప్పాలి ఇవాళ రైతులకు మీరు, అప్పుడు మీరు మాట్లాడాలి. ఏ రోజైనా రైతులు కానీ, ప్రజా సంఘాలు కానీ, కార్మిక సంఘాలని వాళ్ళ సమస్యలపైన ప్రగతి భవన్కి వస్తారంటే రానిచ్చారా? మీరు పిలుచుకుంటే రావాలి, సెలెక్టెడ్ పీపుల్ ఆడికి వచ్చి పాలాభిషేకాలు చేయాలి, పోవడాలి. ఏ రోజైనా ఏ సమస్య పైన జిల్లాల నుంచి వస్తుంటే అక్కడనే బస్సులు ఆపి అరెస్ట్ చేసేది, హౌస్ అరెస్టులు చేసేది, హైదరాబాద్ దాకా రానియపోయేది, కనీసం వాళ్ళు ఆడిదాకా రానిచ్చారు. అదన్నా గొప్ప. సరే, సమస్య పరిష్కారం అయిద్దా లేదా పక్కన పెడితే ప్రభుత్వం దృష్టికి సమస్య వచ్చింది, రిజిస్టర్ అయింది, అదన్నా చేయనిచ్చారు కనీసం. అది కొంత ప్రజాపాలన అంటారు. అసలు మీరు ప్రజల వాయిస్ని ఎక్కడికక్కడ ఇండ్లకు పోయి పోలీసులు గుంజకొచ్చి అరెస్ట్ చేసి ఏ మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ స్టేషన్లో యాక్టివ్ కార్యకర్తలను తీసుకుపోయి లోపటవుతుంది. నువ్వు ఇవాళ ప్రజాభవన్ చుట్టూ కంచెలు ఎందుకని కేటీఆర్ అంటే ఎవడింటాడు? ఇవాళ మీరు మాట్లాడే మాటల్ని చూసి నవ్వుకుంటున్నారు. హైడ్రాపై తేలేది నేడే, చట్టబద్ధతపై నిర్ణయం తీసుకున్న రాష్ట్ర కేబినెట్. వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం, వర్షాలు, వరద నష్టాలు, పరిహారము, చెల్లింపులపై చర్చించనున్న మంత్రివర్గం. దెబ్బతిన్న రోడ్లు, చెరువులు, ప్రాజెక్టులకు మరమ్మతులపై నిర్ణయం. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై పరిశీలన. ఈరోజు
తెలంగాణ క్యాబినెట్ భేటీ ఉంది. దాంట్లో హైడ్రా పైన కీలకమైన చర్చ ఉంటుందట. హైడ్రాపై దానికి చట్టబద్ధత కల్పించే కార్యక్రమం ఈరోజు తేలే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వర్షాలు, వరద నష్టాలు, మిగతా అంశాలపైన కూడా చర్చ ఉంటుంది. దాంతోపాటు రైతులకు రుణమాఫీ కానోళ్ళు నిన్న చెలో ప్రజాభవన్ పెట్టారు. దాన్ని కూడా టేబుల్ ఐటమ్గా తీసుకోవాలి క్యాబినెట్. రుణమాఫీ కాని రైతులు, 2 లక్షలకు పైన ఉన్న రైతులు, రుణాలున్న రైతులకు సంబంధించి ఏం చేస్తున్నారు, విధి విధానాలు ఏంది, బ్యాంకుకి పైన ఉన్న 2 లక్షల పైన ఉన్న అమౌంట్ పే చేస్తేనే నేను ఇస్తా అనే కార్యక్రమాన్ని ఫుల్ స్టాప్ పెట్టండి. మీరు పెట్టి మీరు ఇచ్చే 2 లక్షలు ఏదో అది ఇవ్వటానికి ఒక క్యాబినెట్లో నిర్ణయం తీసుకోండి అనేది ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. ఇది సాక్షికి సంబంధించి. దిశ చూద్దాం. ల్యాండ్ పూలింగు, రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేలా ప్రణాళిక, వేర్వేరు రూపాల్లో లబ్ధి చేకూర్చేలా గైడ్లైన్స్ భారం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా. నేటి కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం. ల్యాండ్ పూలింగ్ పైన చేస్తారట క్యాబినెట్లో. అంటే స్వచ్ఛందంగా వచ్చి అమరావతికి ఎట్లయితే ఇచ్చారో ఈయన ఎక్కడ కూడా చేస్తారట. అది సాధ్యమైతే హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయల వాల్యూ ఉంటుంది. నీకు ల్యాండ్ పూలింగ్ ఇచ్చి నువ్వు ఇచ్చే బెనిఫిట్స్ వాళ్ళకేం సరిపోతాయి. ముద్దు పేరు పెట్టిండు ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా పూలింగ్ పెట్టిండు. 666 కోసం సర్కార్ కొత్త స్కీమ్ అట. మరి ఆ స్కీము అంతా అలైన్మెంట్లు మార్చారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కావాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బడా నాయకుల భూములు పోకుండా ఉండటం కోసం 666కి సంబంధించిన అలైన్మెంట్ చేంజ్ చేశారనేది వస్తుంది. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అని ఒక ముద్దు పేరు పెట్టిండు. మిషన్ భగీరథలో 20,000 కోట్ల స్కామ్ జరిగిందట. 53% ఇళ్లకు నేటికి అందని నీరు. టెక్నికల్ రీజన్స్తోనే కొందరికి రుణమాఫీ ఆలస్యం. త్వరలో ఇంధనమేళ్లకు శ్రీకారం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. మిషన్ భగీరథలో 20,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందట. మరి దానిపైన కూడా జ్యుడిషియల్ కమిషన్ ఏమైనా వేస్తారా? వాస్తవంగా పెద్ద ఎత్తున స్కామ్ కూడా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి దానిపైన అప్పట్లోనే. మరి దానిపైన కూడా జ్యుడిషియల్ కమిషన్ వేస్తారా? 53% ఇళ్లకే నేటికి అందని నీరట. దానిపైన రెవెన్యూ శాఖ మంత్రి చాలా సెన్సేషనల్ కామెంట్ చేసిండు. వేయాలి వాస్తవంగా దానిపైన కూడా జ్యుడిషియల్ కమిషన్ వేసి ఏముందో తేలవాలి. అఫీషియల్ ఫోర్జరీ అట. అన్ని ఫైళ్లకు ఉన్నతాధికారుల పర్మిషను. ఆమోద పత్రాలపై మాత్రం లోకల్ ఆఫీసర్లు డిజిటల్ సైన్. హెచ్ఎండిఏ రెవెన్యూ శాఖలో వింత ధోరణి. స్థానిక అధికారులపై కేసుల నమోదుపై అభ్యంతరాలు. హైడ్రా చర్యతో చర్చనీయాంశంగా విధానాలు. అఫీషియల్ ఫోర్జరీ అట. అన్ని ఫైళ్లపై ఉన్నతాధికారుల పర్మిషన్ ఉంటుందట. కానీ ఆమోద పత్రాలు ఏదైతే దానికి యాక్సెప్టెన్సీ ఇస్తారో అప్రూవ్డ్ ఫామ్స్ ఏదైతే ఉంటాయో దానిపైన లోకల్ ఆఫీసర్ల సంతకాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళని బలి చేస్తారు. ఇక ఈ హైడ్రా దాంట్లో వాళ్ళని బలి చేస్తారు. పెద్ద ఆఫీసర్లు అనుమతులు ఇస్తారు. అనుమతులు ఇచ్చాక సంతకం పెట్టాలి కాబట్టి వీళ్ళు డిజిటల్ సైన్ పెడతారు. పెట్టాక వాళ్ళు ఎవరయ్యా వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది, ఆ పర్మిషన్ ప్రొసీడింగ్ ఇచ్చింది ఎవరంటే లోకల్ ఆఫీసర్ అవుతారు, కింద స్థాయి ఆఫీసరు. అంటే పెద్ద స్థాయి ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాల మేరకు కిందోడు ఇస్తాడు. ఇప్పుడు బలయ్యేది ఎవరంటే కింద స్థాయిలో ఉన్న లోకల్ ఆఫీసర్లు. ఇది దిశకు సంబంధించి. ఈనాడు చూద్దాం. కాళేశ్వరంపై నాటి మంత్రివర్గ నిర్ణయాలు కావాలి, తీర్మానాలు ఇవ్వండి. ప్రభుత్వాన్ని కోరిన జస్టిస్ ఘోష్ కమిషన్. పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం పైన జ్యుడిషియల్ కమిషన్ ఉంది, దాని ప్రభుత్వాన్ని అడిగింది. కాళేశ్వరం పైన నాటి మంత్రివర్గ నిర్ణయాలు ఏమైనా ఉంటే ఆ తీర్మానాలు కాపీలు ఇవ్వండి అని అడిగింది. మొత్తానికి స్పీడ్ పెంచినట్టుంది కాళేశ్వరం జరిగిన అవకతవకలపైన విచారణ. కాళేశ్వరంపై న్యాయ విచారణ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేగవంతం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మంత్రివర్గం చేసిన తీర్మానాలతో సహా క్యాబినెట్ రూల్ బుక్ అందజేయాలని ప్రభుత్వాన్ని కమిషన్ కోరినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇది మొత్తానికైతే క్యాబినెట్ తీర్మానాలు మిగతా రూల్ బుక్లు అవన్నీ అడిగారట. అంటే స్పీడ్ పెంచారు అనేది అర్థమవుతుంది. ఇది ఈనాడుకి సంబంధించి. నమస్తే తెలంగాణ. ప్రజాభవనం ముందు పోలీస్ కంచె. ముట్టడి పిలుపుతో బలగాల మోహరింపు. రైతులను అరెస్ట్ చేసి వ్యాన్లో తరలింపు. అన్నదాతలను అడ్డుకోవడంతో
అన్నదాతలను అడ్డుకోవడంతో ఉద్రిక్త ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదంటారు రైతులు. రైతన్నల ఆగ్రహం. ప్రభుత్వం అట మూల్యం చెల్లించుకూడదట. వ్యానులలో తరలించారట. రాణాల్లో రైతు బందీ. రుణమాఫీ కోరితే రైతులపై ఉక్కుపాదం, ఎక్కడికక్కడ అరెస్టులు. వాస్తవంగా రుణమాఫీ కోరారు, వాళ్ళ సమస్యనేదో ప్రభుత్వం వినాలి. రాణాలలో బంధించడం కాదు, పోలీసులు ఉన్నారు అని చెప్పి లోపటేసే కార్యక్రమం కాదు. కానీ బంధించారట. కానీ నమస్తే తెలంగాణకి రాసే నైతిక హక్కు ఉందంటే లేదు అనేది ఇవాళ రైతులు మాట్లాడుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కనీసం పోలీస్ స్టేషన్లో బంధించారు, మీరు జైల్లో బంధించారు పచ్చి బాలింతల్ని. ఖమ్మం లాంటి జిల్లాలో జరిగిన రైతు ఉద్యమాలలో రైతులు అధికారులతో గొడవపడరని పచ్చి బాలింతలను తీసిపోయి జైల్లో పెట్టలా మీరు? అసలు రైతు అనేవాడిని రాణాలు బంధించడం కాదు, అసలు హైదరాబాద్ దాకా తీసుకొచ్చే అవకాశం కూడా లేకుండా చేశారు కదా. హైదరాబాద్ దాకా వాళ్ళ నిరసన వ్యక్తం చేయడానికి వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయా. ఇవాళ వాళ్ళు కనీసం ప్రజాభవన్ దగ్గరకు వచ్చారు. మీకు అడిగే హక్కు, మాట్లాడే హక్కు లేదు. కానీ రైతు సమస్యలపైన ప్రభుత్వం అయితే స్పందించాలి. మీరు ప్రజాపాలన అని పేరు చెప్పుకుంటూ వాళ్ళని తీసిపోయి జైల్లో పెడతాం, పోలీస్ స్టేషన్లో పెడతాం అంటే అది కుదరదు. దాన్ని ప్రజాపాలన అనరు. ప్రజాపాలన అంటే ప్రజల సమస్య వినాలి, పరిష్కరించాలి. ఇది ఒక వార్త. రుణమాఫీ కానీ రైతులు చేపట్టని చెలో ప్రజాభవన్పై ప్రభుత్వము పోలీసులు ప్రయోగించింది. ఎక్కడికక్కడ ముందుగానే అరెస్టులు చేపట్టింది. గురువారం హైదరాబాద్లో పలువురు రైతులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు. రైతుల పోరుకు బీఆర్ఎస్ సంఘీభావం. రైతులంటే సీఎంకు భయం ఎందుకు? కేటీఆర్ గారు చెబుతుండు. ఆంక్షలు ఏమంటూనే అరెస్ట్ చేస్తారా? రుణమాఫీ కోరితే సంఖ్యల్లా వీళ్ళంతా చెబుతున్న పరిస్థితి. వీళ్ళంతా సంఖ్యలు వేసిన వాళ్ళే, వీళ్ళంతా రైతులంటే భయపడ్డోళ్ళే. పోలీసులను పెట్టి ఎక్కడెక్కడ ఊర్లలో ఆపారు, హైదరాబాద్ దాకా రానిలే. బిగ్ బ్రదర్స్ బెదిరింపులట. కుందారం భూదందా 100 ఎకరాల చెర. ఫ్యూచరు ఫోర్ సిటీ ట్రేడింగ్. ఫ్యూచర్ ట్రేడింగ్ జరుగుతుందట ఫోర్ సిటీ పేరుతోనే. నయీ మనుషులను దింపి రైతులకు బెదిరింపులు. భూపోరాట నెల అజిలాపురంలో నేడు అల్లకల్లోలం. కోట్ర చౌరస్తా వేదిక బేరసారాలు, ఒప్పందాలు. రైతుల నుంచి ఇప్పటికే 100 ఎకరాలకు పైగా కొనుగోలు. 400 ఎకరాలే లక్ష్యంగా కొనసాగుతున్న సెటిల్మెంట్లు. కుందారం సమీపం నుంచే 666 అలైన్మెంటు. ఈ భూముల కోసమే 300 ఫీట్లు గ్రీన్ ఫీల్డ్ రహదారి వేశారట. మొత్తానికి కుందారం ఏరియాలో నయీం గ్యాంగ్ మనుషులను పెట్టి బెదిరిస్తారట. నీ భూమి అమ్ముతావా, మేము కబ్జా చేయాలన్నా, చంపేయాలన్నా అనే పరిస్థితికి వచ్చిందట. బిగ్ బ్రదర్స్ అట. మరి ఆ బిగ్ బ్రదర్స్ ఎవరు? ఏమన్నా ముఖ్యమైన నాయకులకు సంబంధించిన బ్రదర్సా? ముఖ్యమంత్రి నుంచి క్యాబినెట్లో ఉన్న మంత్రులకు చాలామంది బ్రదర్స్ ఉన్నారు. మరి ఏ నాయకుడికి సంబంధించి బ్రదర్సో వాళ్ళు బిగ్ బ్రదర్సో ఇక్కడ పేర్లు అయితే రాయలేదు. బిగ్ బ్రదర్స్ అట. ఆ బ్రదర్సు ఏ బ్రదర్సు, ఏ జిల్లా బ్రదర్సు అనేది రాయలేదు. కానీ బిగ్ బ్రదర్స్ బెదిరిస్తారట. ఫ్యూచర్ ట్రేడింగ్ పేరుతోని ఫోర్త్ సిటీ అని చెప్పి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ కాళ్ళ ఎళ్ళ పట్టించుకొని గ్యాంగ్ బెదిరిస్తుంది. కాళ్ళ మేము పడినా వదిలిపెట్టే పరిస్థితి లేదు, నిన్ను చెరబడతాం, నీ భూమి వదిలిపెట్టిపోవాల్సిందే అనే పరిస్థితికి వచ్చిందట. ఈ భూదందా నడుతుందట. ఈ భూదందా వెనక మరి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సోదరులా లేదా మంత్రులకు సంబంధించిన సోదరులు కానీ బిగ్ బ్రదర్స్ అయితే ఉన్నారట. ఆ బ్రదర్స్ ఊరు అనేది చూడాలిగా. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. నయీం గ్యాంగ్ కూడా వచ్చిందట. రైట్. దొంగరాత్రి డ్రోన్ల సర్వే అట. అర్ధరాత్రి వేళ పల్లెల మీదకు సర్వే డ్రోన్లు. రైతులకు తెలియకుండా పొలాల్లో హద్దురాళ్ళు. దొంగరాత్రి వేళ పల్లెల మీద డ్రోన్లు తిరుగుతున్నాయి. పంట పొలాల్లో కొత్త మనుషులు తిరుగుతున్నారు. పొద్దున్నే లేచి చూసుకొని చేనుకు పోతే హద్దురాళ్ళు పాతి వాటి మీద ఎక్స్ ఆకారంలో ఎర్ర రంగు గుర్తులు పెట్టి ఉంటున్నాయి. ఇది ఎవడు పెట్టిండో, ఎందుకు పెట్టిండో, దొంగని పనో దొరవని పనో జర పట్టుకొని చెప్పండి సారు అని ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు సమీపంలోని గ్రామ రైతులు, ప్రజలు ఇటీవల పోలీస్ స్టేషన్ల చుట్టూ వరుసగట్టారట. ఇది నైట్ డ్రోన్లు పెట్టి సర్వే చేస్తారట, అద్దురాళ్ళు పోతారట, ఎక్స్ గుర్తు వేస్తారట. ఇది ఎవరు పెట్టారో మాకు తెలియకుండా అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారట. మరి అది దొంగ పనే, దొరల పనే చెప్పండి అని. ఆ దొరల పనే ఉంటుంది. దొంగలు కూడా వస్తారు ఆ రైతులు.
ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.